శోభనానికి 90 లక్షలు అంట. ఒక వార్త చూడండి, ఉత్తరప్రదేశ్లో అనుకుంటా. శోభనానికి 90 లక్షలు, తొలి రాత్రే వరుడికి షాక్ ఇచ్చిన వధువు అంట. మొదటి రాత్రే వరునికి షాక్ ఇచ్చిందంట. కొత్తగా పెళ్ళైన వరుడికి ఫస్ట్ నైట్ రోజు వధువు ఊహించని షాక్ ఇచ్చింది. శోభనం కావాలంటే 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి వరుడు ఒప్పుకోకపోవడంతో వధువు కుటుంబం మరో ప్లాన్ వేసింది. దీంతో వరుడు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిందంట. ఏంది అసలు? ఒకసారి చూడండి. వరుడు నిరాకరించడంతో సజీవ దహనానికి యత్నం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. శోభనం జరగాలంటే 90 లక్షలు ఇవ్వాలని వధువు డిమాండ్ చేసింది. కాదనడంతో సజీవ దహనం చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రయత్నించడం కలకలం రేపింది. వరుడి సోదరి ముస్కాన్ సింగ్ వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్ 29న ఆగ్రాకు చెందిన యువకునికి కల్పన అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. అనంతరం శోభనం కోసం వధూవరులను గదిలోకి పంపారు. అక్కడే అసలు ట్విట్ చోటు చేసుకుంది. శోభనం జరగాలంటే 90 లక్షలు ఇవ్వాలని వధువు వరుడిని డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేనని వరుడు స్పష్టం చేయడంతో వధువు మరుసటి రోజే తనకు శోభనం వద్దంటూ పెళ్లిలో పెట్టిన నగలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా డబ్బులు డిమాండ్తో మొదలైన ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటిపై దాడులు చేయడం, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడడం మొదలు పెట్టారు. అంటే ఇది మొత్తం ఒక ప్లాన్తో జరిగింది అన్నట్ల. పెళ్ళే ఒక ప్లాన్తో జరిగి మొత్తం మీద వరుని దగ్గర పెద్ద మొత్తంలో డబ్బుల్ని కాజేయాలని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులంతా ప్లాన్ చేసి పలుమార్లు దాడి చేసి వాట్సాప్లలో బెదిరించి ఈ తతంగం అంతా నడిపి బ్లాక్మెయిల్ చేయాలని మాత్రం చేసిండ్రు. అది అట్ల నుండి పోలీసు వాళ్ళని కూడా మేనేజ్ చేసి కేసు కాకుండా కూడా వాళ్ళు ప్లాన్ చేసిండ్రంట. కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ఈ ఏడాది మార్చి 26న వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికొచ్చి గొడవకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరిగి వధువు తండ్రి సోదరుడు వరుడి ఇంట్లో ఉన్న పిఎన్జి గ్యాస్ పైప్ లైన్ని ధ్వంసం చేసి కుటుంబం మొత్తాన్ని మంటల్లో కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో వరుడితో పాటు అతడి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. వధువు తరపు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసులు మొదట వరుడి ఫిర్యాదుపై స్పందించలేదు. చివరికి బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైసలు కనుక ఇవ్వకపోయినట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిఎన్జి గ్యాస్కు సంబంధించినటువంటి పైపుల్ని మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో గ్యాస్ వదిలేసి సజీవంగా దానం చేస్తానని చెప్పి కూడా బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా గాయపరిస్తే మరి పోలీసు వాళ్ళని కూడా మేనేజ్ చేసిండ్రంట. ఎట్లున్నా చూడండి. దేశం మొత్తం యోగి పాలన ఇక మోడల్ అని చెప్తుంటారు. మరి ఉత్తరప్రదేశ్లో యోగి ముఖ్యమంత్రి ఉన్న దగ్గరనే ఇటువంటి దారుణాలు జరిగితే మరి అటువంటి పోలీసులు అక్కడ పోలీసులు ఎవని కోకి వంత వాడుతున్నారు, ఎవని అడుగులకు మడుగులుతున్నారు, ఎవని కోసం పనిచేస్తున్నారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఏది ఏమైనా ఇటువంటి దారుణాలు మొత్తం మన భారతదేశంలోనే జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు.